Yeah. Uh, Recording has been started. లాస్ట్ క్లాస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మీకేమైనా ఎనీ డౌట్? నథింగ్. అర్థమవుతుందా లేదా? As of now, nothing from my side, sir. అర్థమవుతుందా చెప్పేది పోనీ కనీసం? అంటే ఏమీ చెప్పడం లేదు మీరు. అర్థమవుతుంది సార్. ఓకే. వరీస్. బట్ అది ఒకసారి డొమైన్ సెటప్ అది ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను సార్ మళ్ళా రికార్డింగ్ అయిపోయి. ఓకే, నో ప్రాబ్లం. బికాజ్ నేను ఏ రికార్డ్ కాన్ఫిగర్ చేశాక మళ్ళీ సో ఆఫ్టర్ దట్ I was unable to hit that domain actually after configuring Nginx. It's taking VM-NAT and it's routing the traffic in that way. I mean like నేను ఇందాక స్క్రీన్ షాట్ పెట్టాను కదా సార్ మీకు. ఒక్క నిమిషం. నా లోకల్ స్ప్లిట్ చేశాక ఒక్క నిమిషం. పబ్లిక్ అయిపోయిన నుంచి యాక్సెసిబుల్ ఉంది. సారీ, ఇది లోకల్. ఓకే, 190.168 లోకల్ మెషిన్ అది. పబ్లిక్ అయితే కాదు. ఓకే. యా సో సేమ్ కోడ్ నేను Nginx లో పెట్టి దాన్ని ఆ పబ్లిక్ అయిపోయి ఆ డొమైన్ మ్యాప్ చేసి అయిపోతుంది కదా. అదొకసారి అంటే నిన్న లేట్ అయింది సార్ వచ్చేసరికి. ఆఫ్టర్ దట్ ఐ ప్రాక్టీస్ దిస్ థింగ్. ఓకే. ఒకసారి మళ్ళీ స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను సార్ రికార్డింగ్ అయిపోయాక. ఓకే, ఫైన్. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ దీస్ ఇన్స్టాన్సెస్ కమింగ్. ఓకే, సో నా 3 మెషిన్స్ వచ్చేసాయి. సో లెట్ మీ కనెక్ట్ విత్ ఈచ్ టైం. ఓకే, సో నేను ఆల్రెడీ Nginx ఇన్స్టాల్ చేసి పెట్టాను ఇందులో. సో all 3 machines, let me see that. Install అవ్వాలి. ఓకే, సో మనకి ఇప్పుడు Nginx అనేది ఇన్స్టాల్ అయింది. సో వాట్ యూ కెన్ డూ ఇస్ ఫస్ట్ థింగ్
we'll see what is a forward proxy and reverse proxy. Okay, so let me open draw.io. Okay, we'll see what is forward proxy. Anyone knows what is a forward proxy? No, Krishna గారు. Okay, Holy, మీకేమైనా తెలుసా? Yes, sir, I have an idea, but not that clear. Okay, fine, no worries. So ఫార్వర్డ్ ప్రాక్సీ అంటే జస్ట్ క్లియర్గా అర్థం చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఓకే, సో మనం ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ఎనీథింగ్ ఇన్ ద ఇంటర్నెట్, సో మనం ఇంటర్నెట్లో ఏదైనా యాక్సెస్ చేయాలి అంటే ఇంటర్నెట్, లెట్స్ సే google.com or maybe Instagram or maybe YouTube. సో ఇవన్నీ డొమైన్స్. ఓకే, మనం కంపెనీలో ఏమైతుందంటే కొన్ని వెబ్సైట్స్ మాత్రమే యాక్సెస్ ఇచ్చింటారు మనకి, ఓన్లీ లెజిటమేట్ వెబ్సైట్స్ మాత్రమే. మిగిలిన వెబ్సైట్స్ అన్ని బ్లాక్ చేసి పెట్టింటారు. లెట్స్ కొన్ని కంపెనీస్ ఏమైతే అంటే మరీ స్ట్రిక్ట్ ఉంటాయి, మెయిన్లీ బ్యాంక్స్. In case if you are working for a bank companies, maybe let's say if you're working for SBI or maybe HDFC, or maybe in a foreign companies if you're working with JP Morgan or Wells Fargo, so those banks are very strict. So what they will do is they will only can able to allow few of the websites. అంటే మీకు ఏవైతే డైలీ డే టు డేలో మీకు ఏవైతే వెబ్సైట్స్ అవసరం అవుతాయో వాటిని మాత్రమే మీకు అలో చేస్తారు, మిగిలిన వెబ్సైట్స్ అనేవి బ్లాక్ చేస్తారు. సో అలో చేయడం అంటే వైట్ లిస్ట్ అంటారు. మనం టెర్మినాలజీ ఏమంటారంటే దాన్ని వైట్ లిస్టింగ్ అంటారు. వైట్ లిస్ట్, బ్లాక్ చేయడాన్ని బ్లాక్ లిస్ట్ అంటారు. Yes, I do have an idea during this యా, whitelist. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన కంపెనీలో ఒక ఫార్వర్డ్ ప్రాక్సీ అనేది ఉంటుంది. ఈ ఫార్వర్డ్ ప్రాక్సీ ఏం పని చేస్తుందంటే ఈ ఫార్వర్డ్ ప్రాక్సీలో మనం రూల్స్ అనేది డిఫైన్ చేస్తాం. ఏం రూల్స్ డిఫైన్ చేస్తామంటే, సో యూజర్ మన కంపెనీ నెట్వర్క్లో యూజర్స్ ఏవైతే మెషిన్స్ అంటే యాక్సెస్ చేయాలి, ఏవైతే మెషిన్స్ బ్లాక్ చేయాలి, అంటే మెషిన్స్ కాదు వెబ్సైట్, సారీ, ఏ మెషిన్స్ సారీ ఏ వెబ్సైట్స్ యాక్సెస్ చేయాలి, ఏ వెబ్సైట్స్ మనం బ్లాక్ చేయాలి అని చెప్పి వి విల్ డిఫైన్ ద రూల్స్ ఇన్సైడ్ దిస్ ఫార్వర్డ్ ప్రాక్సీ. సో ఈ ఫార్వర్డ్ ప్రాక్సీలో మనం ఆ రూల్స్ అనేవి డిఫైన్ చేస్తాం. సో లెట్స్ సే నా కంపెనీలో చాట్ జీపీటీ అనేది కావాలి. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ గో టు ద forward proxy and I'll whitelist the, maybe I'll try to whitelist few of the websites here. One is ChatGPT, another is Claude, and maybe Gemini. So these are the three websites I want to whitelist for the AI use cases. Okay, but rest of the other things, maybe Grok or DeepSeek, నేను అలో చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే దోస్ ఆర్ మేబీ నేను డీప్సీక్ వాడదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఇట్స్ ఎ చైనీస్ ప్రోడక్ట్. సో ఐ డోంట్ వాంట్ టు అలో దట్ డీప్సీక్ డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్ నేను బ్లాక్ చేయాలనుకుంటున్నా. సో ఎనీవన్ హూ వాంట్స్ టు ట్రై టు యాక్సెస్ డీప్సీక్, దే హ్యాస్ టు రెస్ట్రిక్ట్ వెబ్సైట్లు ఏం కనిపించాలంటే ఇఫ్ కుడ్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ ద వెబ్సైట్ ఆర్ యూ కంపెనీ బ్లాక్ ద వెబ్సైట్స్ అని వాళ్ళకి చూపించాలి వెబ్సైట్లో. సో ఫర్ దట్ వాట్ వీ కెన్ డూ ఇస్ దీస్ ఆర్ ద వైట్ లిస్టింగ్ వెబ్సైట్స్.
So if you want to explicitly blacklist, you can blacklist those two as well. Blacklist. సో బ్లాక్ లిస్ట్ లో నేను డీప్ సీక్ ని పెడతా. సో అప్పుడు ఏమవుతుందంటే వెన్ ఎవర్ యూజర్ యూజర్ దగ్గర కంప్యూటర్ సిస్టమ్ ఓకే యూజర్ దగ్గర ల్యాప్టాప్ ఉంటుంది. ఈ ల్యాప్టాప్ లో బ్రౌజర్ ఉంటుంది. ఈ ల్యాప్టాప్ లోనే బై డిఫాల్ట్ ఐటీ టీమ్ వచ్చేసి మనకి ఈ ఫార్వర్డ్ ప్రాక్సీ అనేది ఎనేబుల్ చేసి ఉంటుంది. ఎలా ఎనేబుల్ చేస్తారంటే there are multiple ways to enable it. So usually they will use the environment variables to enable it. Those are HTTPS proxy or HTTP proxy and no proxy. These are the three variables to enable the proxies. Okay, I'll write it here. HTTP underscore proxy and then HTTPS underscore proxy and then no proxy. So these are three proxies we'll use. అంటే HTTP proxy అంటే సో మీ ఎయిదర్ నీ డిఎన్ఎస్ ని అంటే నీ ఫార్వర్డ్ ప్రాక్సీ ఏదైతే ఉందో దీని ఐపీ అడ్రస్ కానీ లేదా దీని డిఎన్ఎస్ నేమ్ కానీ ఎంటర్ చేయాలి ఇక్కడ. సో లెట్స్ వాట్ ఐ డూ ఇస్ I'll just write 192.168.0.1 192.168.0.1 192.168.0.1. సో నా మెషిన్ లో నేను అంటే ఐటీ టీమ్ వచ్చేసి కాన్ఫిగర్ చేసింది ఫార్వర్డ్ ప్రాక్సీ. సో దిస్ ఫార్వర్డ్ ప్రాక్సీ మనం ఎలా ఎనేబుల్ చేయాలని చెప్పి టుమారో చూద్దాం. ఐ యూస్ స్క్విడ్ ప్రాక్సీ ఫర్ దిస్. స్క్విడ్ అని ఉంటుంది మన లినక్స్ లో. సో విల్ యూస్ ఫర్ దట్. ఓకే, సో ఐ టెల్ యూ హౌ టు డూ దట్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్వర్డ్ ప్రాక్సీ. అంటే ఎలా ఎనేబుల్ చేస్తాం. ఈవెన్ ఫార్వర్డ్ ప్రాక్సీ అయినా రివర్స్ ప్రాక్సీ అయినా చెప్పి. సో ఈ విధంగా యూ హ్యావ్ టు కాన్ఫిగర్ ఇట్ ఫస్ట్. ఒక్క నిమిషం, సారీ, జస్ట్ 1 minute. ఓ, హలో. పవన్ గారు చెప్పండి. ఉంది, చెప్తున్నా బ్రో, చెప్పండి. ఓకే, ఇప్పుడే వచ్చి అంటే ఓకే ఓకే, యాక్సెప్ట్ చేశాను. ఇందాక అంటే నాకు టింగ్ టింగ్ అని వస్తుంది కానీ ఏమైందబ్బా పోయి లాగట్ అవుతున్నారు అనుకోండి. ఓకే, చేశాను. ఆ, సరే సరే, ఓకే ఓకే. So seems you're talking on mute. లేదు లేదు లేదు, నేనే 5 నిమిషాల మ్యూట్లోకి వెళ్ళాను. Oh, ఓకే, okay. ఫైన్. సో యా, సో దిస్ ఈస్ we have to configure the forward proxy in our machine. So అప్పుడు ఏమైతుందంటే, so once our laptop, whenever we are trying to connect to the internet, so what it will do is, it has a forward proxy here in the middle. So it will try to connect to the forward proxy and it will ask the forward proxy, hey forward proxy, whether the website that I'm trying to access is whitelisted or blacklisted. So if it's whitelisted in the forward proxy, then by default it will route the traffic to the internet. Otherwise, it will block there itself. So you will see the screen like something. There is a default screen. And it will says that your company, your organization blocked this website, so you can't able to access it. That's how you'll get a response in your browser. So ఏదైనా రిక్వెస్ట్ ఇప్పుడు చూడండి, రిక్వెస్ట్ ఎలా ఫ్లో అవుతుందంటే, ఐ షో యూ ద రిక్వెస్ట్ ఫ్లో.
But I just have a doubt here. Like, Yeah, go ahead. మా మామూలుగా కొన్ని టూల్స్ కూడా ఉంటాయి కదా సార్. ఇప్పుడు స్ప్లంక్, సెంటినల్ వన్ వేర్ వి కెన్ చెక్ వెదర్ ద ఐపీ ఈస్ బ్లాక్డ్ ఆర్ బ్లాక్ లిస్టెడ్ ఆర్ వైట్ లిస్టెడ్ దాన్ని మీరు కంపెనీ. కాన్ఫిగర్ చేయాలి. ఇక్కడ ఆ మెషిన్ లో స్ప్లంక్ ఉంది అంటే స్ప్లంక్ వచ్చేసి నీ యూజర్ మెషిన్ లో కాన్ఫిగర్ చేయరు. ఓకే, ప్రతి యూజర్ మెషిన్ లో స్ప్లంక్ కాన్ఫిగర్ చేశారంటే మీ స్ప్లంక్ వచ్చేసి ఓవర్వెల్మ్ అయిపోతుంది. అంటే దట్స్ నాట్ అ గుడ్ ప్రాక్టీస్. స్ప్లంక్ ఎక్కడ కావాలి? మీకు ఏవైతే సర్వర్స్ లో మీరు మానిటర్ చేయాలనుకుంటున్నారో లాగ్స్, వాటిలో మాత్రమే స్ప్లంక్ కానీ సెంటినల్ వన్ కానీ పెడతారు. ఐ మీన్ సెంటినల్ వన్ ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఎ లాగ్ అగ్రిగేషన్ టూల్. యూ కెన్ యూస్ స్ప్లంక్ టు చెక్ ద లాగ్స్. ఓకే, నీకు ఏవైతే సర్వర్స్ అవసరం అవుతాయో, అంటే మీరు ఎక్కడ పెడతారు స్ప్లంక్ అంటే ఫార్వర్డ్ ప్రాక్సీ సర్వర్ ఉందో ఇందులో మీరు కావాలంటే స్ప్లంక్ పెట్టచ్చు. సో స్ప్లంక్ ఏం చేస్తుంది, దీనిలో ఉన్న ఫార్వర్డ్ ప్రాక్సీ లాగ్స్ అన్ని తీసుకొని మీకు ఈ స్ప్లంక్ లో చూపిస్తుంది. సో యూ కెన్ చెక్ దట్. సో విచ్ వెబ్సైట్ ఈస్ బ్లాక్డ్, ఫ్రమ్ విచ్ రిక్వెస్ట్ యూ ఆర్ గెటింగ్. ఎనీవే టుమారో విల్ గెట్ టు నో హౌ టు డూ దట్. రేపు చెప్తాను కదా ఫార్వర్డ్ ప్రాక్సీ గురించి. సో విల్ గెట్ టు నో. ఓకే, సో ఇది మనకి ఫ్లో, ఇంటర్నెట్ ఫ్లో. So, mana machine, whenever we are trying to access something from the browser, let's say, నేను చాట్ జీపీటీని యాక్సెస్ చేయాలనుకున్నాను, నా కంపెనీ వైట్ లిస్ట్ చేసింది. సో వెన్ ఎవర్ ఐ ట్రై టు హిట్ chatgpt.com, so what it will do, it will directly route me to the first, it will request go to the forward proxy, and forward proxy will check inside the list. So it will check everything inside it, and if the chat GPT is whitelisted in it, so it will directly route the traffic to the internet. So again, it will go to the same process that we already discussed, like DNS and then SSL handshake, SSL termination, everything it will go, and then you'll get the response from there. Okay, I don't want to discuss again. So it will go to the internet, and you'll get the response from there. Okay, in case if it's blacklisted, blacklist అయ్యింది అంటే, so let's say if I am trying to access DeepSeek, so I don't want to access China websites. So in that case, ఏమైతుందంటే, సో రిక్వెస్ట్ అనేది బ్రౌజర్ నుంచి ఫార్వర్డ్ ప్రాక్సీకి వెళ్తుంది. ఫార్వర్డ్ ప్రాక్సీ ఏం చేస్తుంది, ఇట్ విల్ చెక్ ఇన్సైడ్ DeepSeek అనేది బ్లాక్ లిస్ట్ అయిందా, వైట్ లిస్ట్ అయిందా. ఇఫ్ ఇట్ ఇన్ కేస్ ఇట్ ఈస్ బ్లాక్ లిస్టెడ్, సో మనకి ప్యాకెట్స్ అనేవి ఇక్కడే డ్రాప్ అయిపోతాయి. ఇందులో మనం ఫార్వర్డ్ ప్రాక్సీలో ఒక డిఫాల్ట్ పేజ్ సెట్ చేసింటాం, HTML పేజ్. సో దట్ విల్ డిస్ప్లే టు ద యూజర్. సో saying that you can't able to access this website. I hope you guys see that in your organizations maybe. Yes. Yeah, that's how it's going to be. అర్థమైందా? ఏమైనా doubts? Yeah, there is a new person called joined, Sumitra. నేనే కృష్ణ గారు. ఇట్స్ మీ. మీరేనా? సారీ. యాహ్! లేదు, అంటే ఎవరో కొత్త పర్సన్ జాయిన్ అయ్యారని చెప్పి పవన్ గారు చెప్పారు. యాక్చువల్లీ పవర్ కట్ ఉండే ఇక్కడ. ల్యాప్‌టాప్‌లో కట్ అయ్యి మొబైల్‌లో జాయిన్ అయ్యాను. మళ్ళీ పవర్ వచ్చేదలకి వైఫై కనెక్షన్‌తో మళ్ళీ ఓకే, హ్మ్. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం.
ఎవరో కొత్త అతను జాయిన్. ఓకే. హలో. Yes, sir. Good morning. యా గుడ్ మార్నింగ్ ఆసిఫ్ గారు. Yes. లింక్ నేను అప్పటి నుంచి 6:30 నుంచి ట్రై చేస్తున్నాను కానీ అవునా? కాలేదు. ఓకే. మ్మ్. నేను ఇంకా చూడడం లేదు, లాబీ చూడడం లేదు. సో విచ్ ఇస్ ద రీజన్ ఐ కాంట్ ఏబుల్ టు సర్చ్ Okay. ఫర్ దట్. Okay. ఐ థింక్ మనం జస్ట్ ఇంకా ఇప్పటి వరకు నెక్స్ట్ కంప్లీట్ చేసాం. సో ఐ థింక్ మీకు పవన్ గారు అది కవర్ చేశారు మేబీ ఇన్ వీకెండ్ సమ్ టైమ్. సో వీఆర్ స్టార్టింగ్ లిటిల్ బిట్ ఆఫ్ నెట్వర్కింగ్ అనుకోండి. సో వి స్టార్టెడ్ దట్. Mhm. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఇఫ్ యూ ఫీల్ ఎనీథింగ్, అంటే మీకు ఏమైనా అర్థం అవ్వట్లేదు అలా అంటే జస్ట్ ప్లీజ్ Sir, రైట్ ఎ how many క్వశ్చన్. days is completed, sir? సారీ. It's how long it's complete, means how many days it's complete. ఎన్ని రోజులైంది సార్ కంప్లీట్ అయ్యి? అంటే ఎన్ని స్టార్ట్ అయ్యి క్లాసెస్? జస్ట్ ఐ మీన్ ఓన్లీ లినక్స్ మాత్రమే కంప్లీట్ చేసాం. వీ డూ హ్యావ్ ఎ హెల్ లాట్ ఆఫ్ సిలబస్ హ్యాస్ టు బి కవర్డ్. ప్రస్తుతానికి ఓన్లీ లినక్స్ మాత్రమే కవర్ అయింది, ఇంకా ఏం కవర్ అవ్వలేదు. సో యూ కెన్ ఐ థింక్ పవన్ గారు మీకు వీకెండ్స్ లో అలా కవర్ చేస్తారు రెస్ట్ ఆఫ్ ద థింగ్. మీకు లినక్స్ ఏవైతే కావాలో అవన్నీ ఆయన కవర్ చేస్తారు. అంటే ఫ్రెష్ బ్యాచ్ కాదు ఇది. ఓకే. ఫ్రెష్ బ్యాచ్ ఓన్లీ మేబీ ఐ కెన్ సే 10 days, that's it. Yeah. ఓకే. You can ask him. ఏమైనా ఉందంటే ఒకసారి ఆయన అడగండి, ఆయన చెప్తారు మీకు. లేదా మేబీ నేనే చెప్తాను ఇన్ ద వీకెండ్. నాకు వీకెండ్ పాసిబుల్ కాదు, నాకు ఓన్లీ డేస్ కావాలి అట్లా. యా హీ విల్ డూ దట్. ఒక్కసారి ఆయన అడగండి పవన్ ఏమంటారో చూడండి ఒకసారి. ఓకే. యా ఇప్పుడు చేయనా, కాల్ చేయనా? మీ ఇష్టం, దట్స్ అప్ టు యూ. మీకు లినక్స్ వస్తుందా? లైనక్స్ నేను నేర్చుకోలేదు. ఓకే. లైనక్స్ రాదు నాకు. ఓకే, యు ఆర్ ఆల్రెడీ వర్కింగ్? ఎస్ ఐఎమ్ వర్కింగ్ అండ్ విండోస్ బేస్ మీద వర్క్ చేస్తున్నాను. ఓకే, విండోస్ అడ్మినిస్ట్రేటర్. ఎస్ సార్. ఓకే, ఐ హోప్ యు ఆర్ అవేర్ ఆఫ్ AD, GPO, etc. etc. యా ఐ నో దట్. ఓకే, నో ప్రాబ్లం. ఒక్కసారి ఆయన్ని అడగండి. విల్ గో. ఓకే సార్. నో ప్రాబ్లం, థ్యాంక్స్. సో యా, ఇక్కడ దాకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా మిత్ర అండ్ హోలీ గారు? Oh, no doubts as of now, sir. ఓకే, యూ గాట్ ఇట్ కంప్లీట్లీ? From user to internet, how the request goes through, like everything, like when we hit a particular thing like deep search or Claude, anything, if that is whitelisted at the forward proxy server, the request goes successfully to end. If it is like blocklisted or blacklisted, then we cannot move forward. Yeah, that's how the forward proxy works. So yeah, whenever someone asks in the interview what is a forward proxy, you can tell the same thing. Forward proxy is something to restrict the users to access the internet, the malicious websites. So if you want to blacklist or whitelist, you can do it from the forward proxy end. That's how we can tell in the interview. Okay. Now let's go into the reverse proxy. Reverse proxy అనేది just reverse of it. దీన్ని రివర్స్ చేసేదే రివర్స్ ప్రాక్సీ అంటే. I'll tell you. So whenever a user from the internet నుంచి ఎవరైనా మన సర్వర్ ని యాక్సెస్ చేయాలనుకుంటుంటే, ఓకే, సర్వర్ like it bound, like it routes the outbound traffic maybe. యా, ఏదైతే మన అవుట్బౌండ్ ట్రాఫిక్ అంటే ఇంగ్రెస్ ట్రాఫిక్ ఉంటుందో, నాట్ అవుట్బౌండ్, ఇంగ్రెస్ అంటే లోపలికి వచ్చే ట్రాఫిక్, అంటే మన సర్వర్ కి అయ్యే ట్రాఫిక్. ఇది వచ్చేసి మన నుంచి బయటికి పోయే ట్రాఫిక్ కాబట్టి ఈగ్రెస్ ట్రాఫిక్ అంటాడు దాన్ని. ఈగ్రెస్ ఎందుకంటే మన మెషిన్ నుంచి బయటకు వెళ్తుంది, కంపెనీ నుంచి బయటకు వెళ్తుంది ట్రాఫిక్. బట్ ఇది రివర్స్ ప్రాక్సీ అనేది బయట నుంచి మన కంపెనీ లోపలికి వస్తుంది ట్రాఫిక్. దట్స్ కాల్డ్ ఇంగ్రెస్. ఏదైతే బయటకు వెళ్తుందో దాన్ని ఈగ్రెస్ అంటారు, ఏదైతే లోపలికి వస్తుందో దాన్ని ఇంగ్రెస్ అంటారు. ఇంగ్రెస్ ట్రాఫిక్. Ingress or inbound, right? ఇంగ్రెస్.
బోత్ ఆర్ సిమిలర్. అంటే నా టర్మినాలజీలో నేను విన్న ప్రకారం అంటే ఇన్ని రోజులు సో యూస్డ్ యా ఇన్బౌండ్ కూడా అనొచ్చు ఇన్బౌండ్ ట్రాఫిక్ ఆర్ ఇంగ్రెస్ ఎనీథింగ్ యా సో ఈ మనిషిని డిక్లా అవుతాను ఓకే ఒక యూజర్ ఇంటర్నెట్ నుంచి ఇప్పుడు రివర్స్ ప్రాక్సీ అనేది ఏమంటే లెట్ మీ ప్లేస్ వన్ మోర్ హియర్ సో మనం ఒక వెబ్సైట్ పెట్టాం అనుకుందాం ఓకే అంటే మన కంపెనీలో మల్టిపుల్ వెబ్సైట్స్ ఉన్నాయి ఓకే సో సో ఈ సర్వర్లో ఇది నా మెయిన్ సర్వర్ ఇందులో నా అప్లికేషన్ రన్ అవుతుంది ఓకే సో ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి వాట్ ఐ డూ ఇస్ ఐ జస్ట్ డూ వన్ సింపుల్ క్విక్ చెక్ సో లాస్ట్ టైం నేను మేబీ ఎస్టర్డే మీరు హోలీ గారు మీరు దీన్ని ఏమంటారు లేకపోతే మిత్ర గారు మీరు నాకు స్క్రీన్ షాట్ షేర్ చేశారు ఎన్ఎస్ లుకప్ అని కట్టి మీ సర్వర్ అడ్రస్ కొట్టిన వెంటనే ఆటోమేటిక్గా మీ సర్వర్ అనేది రెస్పాండ్ అయిపోయింది అవునా రిజాల్వ్ అయిపోయింది ఐపీ అడ్రస్ కింద సో అది ఎందుకంటే సో డైరెక్ట్లీ ఏదైతే యూజర్ లేదా మెషిన్ ఉంటుందో డైరెక్ట్లీ మీ సర్వర్ ని కాంటాక్ట్ అవుతుంది ఆసిఫ్ గారు మీది కొద్దిగా సౌండ్ చాలా వస్తుంది సౌండ్ ఓకే ఓకే థ్యాంక్స్ సో డైరెక్ట్లీ మన సర్వర్ అనేది హిట్ అవుతుంది అది సో విచ్ ఇస్ ద రీజన్ యు ఆర్ గెటింగ్ ద సేమ్ ఐపీ అడ్రస్ ఆఫ్ యువర్ సర్వర్ సో మనం రివర్స్ ప్రాక్సీ ఎందుకు పెట్టాలి మధ్యలో అంటే సో యూ షుడ్ నాట్ ఎక్స్పోజ్ యువర్ సర్వర్ అడ్రస్ ఎట్ ఆల్ సో మీరు సర్వర్ అడ్రస్ని మీరు ఎప్పుడే కానీ బయటకు ఎక్స్పోజ్ చేయకూడదు లెట్స్ సే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను సో మేబీ ఐ యూస్ ఎన్ఎస్ లుకప్ సో ఇక్కడ చూడండి నాకు సింగిల్ ఐపీ రావట్లేదు మల్టిపుల్ ఐపీస్ వస్తున్నాయి సో విచ్ మీన్స్ నేను నా సర్వర్ని ఇన్ని సర్వర్స్లో హోస్ట్ చేయలేదు బై ద వే ఓన్లీ ఒక సర్వర్లోని నా కోడ్ రన్ అవుతుంది హెచ్టిఎంఎల్ కోడ్ ఓకే బట్ ఐఎమ్ గెటింగ్ దిస్ మెనీ రెస్పాన్సెస్ ఓకే వై బికాస్ నేను మధ్యలో నా దగ్గర ఒక లోడ్ బ్యాలెన్సర్ కానీ రివర్స్ ప్రాక్సీ కానీ అంటే ఉంది లైక్ దిస్ సో ఇది ఏం చేస్తుంది అంటే వెన్ ఎవర్ యూజర్ ట్రైస్ టు రిక్వెస్ట్ సంథింగ్ సో ఫస్ట్ ఇట్ విల్ హిట్ ద రివర్స్ ప్రాక్సీ అండ్ రివర్స్ ప్రాక్సీ విల్ ఫార్వర్డ్ ద ట్రాఫిక్ టు ద అవర్ సర్వర్ సో అప్పుడు ఏమవుతుంది డైరెక్ట్గా యూజర్ వచ్చేసి మన సర్వర్ని కాంటాక్ట్ అవ్వట్లేదు అంటే మనం లాస్ట్ టైం ఎలా చెక్ చేసామో డైరెక్ట్లీ మనకి మన పబ్లిక్ ఐపీ అనేది మనకి డైరెక్ట్లీ కనిపిస్తుంది ఎన్ఎస్ లుకప్ అని కొట్టిన వెంటనే బట్ హియర్ రిక్వెస్ట్ అనేది డైరెక్ట్గా నా సర్వర్కి వెళ్ళట్లేదు మధ్యలో నాకు ఒక రివర్స్ ప్రాక్సీ అనేది ఉంది సో ఆన్ బిహాఫ్ ఆఫ్ మై సర్వర్ అంటే డైరెక్ట్లీ మనం సర్వర్ రీచ్ అవ్వకుండా రివర్స్ ప్రాక్సీకి వెళ్తుంది రివర్స్ ప్రాక్సీ ఏం చేస్తుంది మన తరపున రిక్వెస్ట్ని దీనికి ఫార్వర్డ్ చేస్తుంది మన సర్వర్కి సో అప్పుడు సర్వర్ ఏమవుతుందంటే సర్వర్ రెస్పాన్స్ బ్యాక్ విత్ ద కంటెంట్ అండ్ అగైన్ రివర్స్ ప్రాక్సీ ఏం చేస్తుందంటే ఇట్ విల్ సర్వ్ ద సేమ్ కంటెంట్ టు ద యూజర్ దట్స్ హౌ ఈచ్ అండ్ ఎవరీ కంపెనీ వర్క్స్ దే వోంట్ ఎక్స్పోజ్ డైరెక్ట్లీ దే పబ్లిక్ ఐపీ టు ద ఇంటర్నెట్ ఇఫ్ దే డూ సో ఏం చేస్తామంటే మనం ఐ హోప్ యూ గైస్ ఆర్ అవేర్ ఆఫ్ డీడాస్ అటాక్స్ డీడాస్ అంటే డెనైల్ ఆఫ్ సర్వీస్ డిస్ట్రిబ్యూటెడ్ డెనైల్ ఆఫ్ సర్వీస్ అంటారు అంటే విల్ సెండ్ మల్టిపుల్ ప్యాకెట్స్ అంటే నెట్వర్క్లో ప్యాకెట్స్ అంటాం ప్యాకెట్స్ అంటే అది లేయర్ 3 ఓఎస్ఏ మోడల్లో లేయర్ 3లో మనం నెట్వర్క్ లేయర్ ఉంటుంది ఆ నెట్వర్క్ లేయర్ని మనం ప్యాకెట్స్ అంటాం సో విల్ సెండ్ మల్టిపుల్ ప్యాకెట్స్ ఎట్ ఏ టైం టు ద సర్వర్ అప్పుడు సర్వర్ ఏమవుతుంది
వాటిని రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది ప్రతి ఒక్క రిక్వెస్ట్‌కి. అంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఎప్పుడైనా రిజల్ట్స్ వచ్చినప్పుడు 10థ్ క్లాస్ గాని, ఇంటర్ గాని రిజల్ట్స్ వస్తే ఒక్కటేసారి అందరూ పోయి సర్వర్ మీద పడతారు. ఏమైతుంది సర్వర్ మీకు రిజల్ట్స్ వస్తాయా? కనిపియవు గదా! కనిపిస్తాయా? No, it's like processing or ఆ! something. ఎగ్జాక్ట్‌లీ. ఇష్యూస్ ఎందుకు ఎందుకంటే అక్కడ ఏమైతుందంటే వాళ్ళ దగ్గర ఒకటే సర్వర్ ఉంటది. ఒకటే పబ్లిక్ ఐపీ ఉంటది. ఒకటే సర్వర్ రిక్వెస్ట్ అన్నిటిని సర్వ్ చేస్తుంటది. అదేమైతుంది దానికి తట్టుకోలే కెపాసిటీ 10 యూజర్స్ అనుకోండి. 10 యూజర్స్ కంటే ఎక్కువ వచ్చారంటే అదేం చేయలేదు. ఎట్ ఏ టైమ్ 10 రిక్వెస్ట్‌లను మాత్రమే సర్వ్ చేయగలదు. దానికి మించి అదేం చేయలేదు. బ్లాకు చేయలేదు. సో అదేమైతుంది ఆటోమేటిక్‌గా హంగ్ అయిపోతుంది. ఎవరైతే ముందు రిక్వెస్ట్ సర్వ్ అంటే రిక్వెస్ట్ పెట్టింటారో వాళ్ళకి మాత్రమే రెస్పాన్స్ అనేది వెళ్తుంది. సో దట్స్ హౌ ఇట్ గోయింగ్ టు బి. సో వాటిని మనం అన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక రివర్స్ ప్రాక్సీ అనేది పెడతాము. రివర్స్ ప్రాక్సీ వల్ల ఏం అడ్వాంటేజ్ అంటే మన సెక్యూరిటీ పర్పస్‌లో చెప్తున్నాం. సో మన సర్వర్ ఐపీ అనేది డైరెక్ట్‌గా ఎక్స్‌పోజ్ అవ్వదు. సో ఓన్లీ మనకి ఏదైతే ఈ మెషిన్ ఉంటదో రివర్స్ ప్రాక్సీ ఐపీ అడ్రెస్ వీటిని మాత్రమే మనం ఇక్కడ వైట్ లిస్ట్ చేసింటాం. సో నీకు ఓన్లీ ఎప్పుడైనా రిక్వెస్ట్ దీని నుంచి మాత్రమే వస్తేనే అప్పుడు మాత్రమే రెస్పాన్స్ ఇవ్వు. మిగిలిన ఏ ఐపీ నుంచి వచ్చినా కూడా దాన్ని జస్ట్ ఇగ్నోర్ చేయి అని చెప్పి మనం ఇందులో కాన్ఫిగర్ చేస్తాం సర్వర్లో, అప్లికేషన్ సర్వర్లో. అప్పుడు ఏం చేస్తుందంటే అప్లికేషన్ సర్వర్ ఎవ్రీ టైమ్ ఇట్ విల్ చెక్. ఓకే, నాకు కాన్ఫిగర్ చేసిన ఐపీ వచ్చేసి 10.1 అనుకుందాం. 10.1 అనే ఐపీ అడ్రస్ నాకు కాన్ఫిగర్ చేశారు. అంటే ఎప్పుడైనా రిక్వెస్ట్ నాకు ఈ రివర్స్ ప్రాక్సీ 10.1 నుంచి వస్తేనే నేను దానికి రెస్పాండ్ అవ్వాలా. అపార్ట్ ఫ్రమ్ 10.1 మేబీ ఐ గాట్ ఏ ఐపీ అడ్రస్ కాల్డ్ 20.1 అంటే 20.1 అనే ఐపీ నాకు రెస్పాండ్ అవ్వాలని చెప్పి కోరుకుంటుంది. సో నేను ఇన్ దట్ టైమ్ వాట్ దిస్ సర్వర్ విల్ డూ ఇస్ ఇట్ విల్ జస్ట్ డ్రాప్ దట్ ప్యాకెట్. అంటే దానికి అసలు రెస్పాండ్ కూడా ఇట్ విల్ జస్ట్ ఇగ్నోర్ ఇట్. It won't do anything. So whenever you get a request from reverse proxy, then only it will respond. Otherwise, it won't. So this is the legitimate process in the companies everyone will follow. And yeah, up to here, any doubts? Nothing as of now, sir. Okay. So that load balancer acts as ingress traffic controller. Ingress traffic controller, right? అర్థం అవ్వలేదు. అంటే ఇన్బౌండ్ ట్రాఫిక్ ఏదైతే వస్తుందో బయట నుంచి యా వాటిని మనం వాటిని మనం కంట్రోల్ చేయడానికి ప్లస్ లెజిటిమేట్ ని మాత్రమే మనం యాక్సెస్ చేయడానికి విల్ యూస్ ద రివర్స్ ప్రాక్సీ. మెయిన్ థింగ్ ఏమంటే సో వాట్ వీ కెన్ సే ఇన్ ద రివర్స్ ప్రాక్సీ వీ షుడ్ not expose our server address to the public internet. So for that reason we'll use reverse proxy. So that what reverse proxy will do is it will hide the IP address of our server and it will only expose the IP address of our reverse proxy server. So I'll show you what I mean exactly. And now we'll configure one. Okay, so name చేస్తానంటే I'll go my yeah. సో నా దగ్గర 3 మెషిన్స్ ఉన్నాయి. ఓకే, రన్ అవుతున్నాయి. సో ఇప్పుడు నేను చేస్తానంటే ఇందులో నేను రివర్స్ ప్రాక్సీ కాన్ఫిగర్ చేస్తాను. మిగిలిన 2 సర్వర్స్లో నేను జస్ట్ HTML పేజెస్ పెడతాను. ఓకే, సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే, సో యూ నో నీడ్ టు రిమెంబర్ ఎనీథింగ్. అంటే మీరు గుర్తుపెట్టుకొని బై హార్ట్ చేసేంత ఏం ఉండదు. జస్ట్ ఈవెన్ కంపెనీస్లో కానీ మీరు ఏది కానీ గుర్తుపెట్టుకొని అవసరం లేదు. జస్ట్ గో టు ద ఇంటర్నెట్ అండ్ సెర్చ్ ఫర్ ఇట్. సో nginx రివర్స్ ప్రాక్సీ కాన్ఫిగరేషన్ ఓపెన్ చేశారంటే మనకి nginx నుంచి బై డిఫాల్ట్గా మనకి కాన్ఫిగరేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఏం చేయాలి, జస్ట్ ఇక్కడ ప్రాక్సీ పాస్ అని ఉంటుంది. సో వీటిని యూజ్ చేసి మీరు జస్ట్ బ్యాక్ ఎండ్ ఏవైతే సర్వర్స్ ఉన్నాయో వాటికి మీరు జస్ట్ ఫార్వర్డ్ చేయొచ్చు అంతే. దట్స్ ఇట్, నథింగ్ ఎల్స్. ఇప్పుడు చూడండి, ఒకటి వచ్చేసి ఇక్కడ ఉంది. In case if it's a single app, you can use this. If it's a another app, you can bind like this. So there are multiple ways to do it. Okay, first మనం బేసిక్ చూద్దాం ఎలా మనం దాన్ని కాన్ఫిగర్ చేయాలి అని చెప్పి.
So let me go here. So where the Nginx configuration file exists, etc nginx nginx.conf. So this is the configuration file. So where we have to configure this, we have to configure this at location. This location should be under the Nginx. So కృష్ణ గారు చెప్పండి. ఏడబ్ల్యూఎస్ కన్సోల్ మరి చిన్నవిగా అనిపిస్తున్నాయి. కొంచెం ఫాంట్ సైజ్ ఏం పెంచలేమా మనం? లాగిన్ అవుతా అండి, ఒక నిమిషం. సారీ. నో ప్రాబ్లం. లాగిన్ అవుతాను. ఓకేనా? కనిపిస్తుందండి ఇప్పుడు? యా, థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. నేను ఒకసారి నా Nginx స్టార్ట్ చేస్తాను. Restart Nginx. Let me check the status. It's up and running. సో ఇప్పుడు నేను నా బేసిక్ Nginx ని కాన్ఫిగర్ చేస్తాను. ఓకే, జస్ట్ 1 minute అండి, ఐఎమ్ గెటింగ్ కాల్. జస్ట్ 1 minute. యా, షూర్. యా, సారీ అండి, మై బ్యాడ్. ఓకే, వచ్చాను. సో మనకి ఇక్కడ లొకేషన్ ఉందా? సో వీ హ్యావ్ టు కాన్ఫిగర్ దిస్ ఎట్ లొకేషన్. సో మీరు ఇక్కడ చూసారంటే Nginx కాన్ఫిగరేషన్ ఫైల్లో, సో where it's saying you have to configure at the location. So you'll find it here. Okay, so we do have multiple locations, so I don't want all this idiot stuff. So I'll just remove this everything, or maybe what I'll do is I'll just configure it from the contour D, and then here I'll make it as server.conf. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే I'll write it down. First I'll copy this maybe. సో జస్ట్ ఈ సర్వర్ బ్లాక్ ఉంది కదా, దీన్ని ఒక్కటి కాపీ చేసుకుంటాం. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. Or maybe let me ask, let me see it here.
I'll copy this. Hmm. తర్వాత మనం ఇది ఎక్కడ లిజన్ అవ్వాలని చెప్పి మనం రాయాలి. సో లిజన్ ఆన్ పోర్ట్ 80. లిజన్ ఆన్ పోర్ట్ 80 and then మన server name, if you want you can write it or you don't need maybe. Okay, నాకు ఎన్ని లొకేషన్స్ వద్దు, జస్ట్ ఒకటి చాలు. I don't have multiple apps, so ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే జస్ట్ ఐ యూస్ ప్రాక్సీ అండర్ స్కోర్ పాస్. ప్రాక్సీ అండర్ స్కోర్ పాస్ అంటే నేను జస్ట్ ఇక్కడ ఏదైతే చూసాను అదే రాస్తాను, అంతే, ఎక్కువ ఏం లేదు. Where is this? Nginx reverse proxy. So what I'll do is I'm just passing it to the backend where my exact sites are. Okay. And then నా backend sites వచ్చేసి సో దీని IP address వచ్చేసి IP space A and this is my IP address. And then uh, okay, it says field. One minute. ఒకటి try చేద్దాం. సో మన కాన్ఫిగరేషన్ కరెక్టా కాదని చెప్పి చెక్ చేయడానికి యూ కెన్ యూస్ దిస్ nginx fnt కమాండ్. Okay, okay, what happened? Maybe we have to include the server name here. And also we need to save that configuration, right? Whatever you are typing there. For that, maybe nginx hyphen. No, నేను కాన్ఫిగర్ సేవ్ చేశాను. Like how did you save, sir? Like nginx hyphen s reload something you have to give, right? After nginx hyphen t. లేదు, To save. అవసరం లేదు. Hmm. అంటే బై డిఫాల్ట్ అది దానంతకు అదే లోడ్ చేసుకుంటుంది కాన్ఫిగరేషన్. నేనేం చేయనవసరం లేదు. Got it. Maybe let me do this. Let me try now. Still failed. Okay. Let me took the help of this edit GPT. Cat. Open ChatGPT and I'll paste it. And then maybe I'll add second IP2. This is issue.
Just 1 minute. I'm checking the other IP address. Is it correct or not? It's 161. Okay. Now let me see. T again failed. Just 1 minute. Bear with me for some time. ఇక్కడ ప్రాక్సీ అండర్ స్కోర్ మీరు ఇవ్వలేదు అనుకుంటాను కృష్ణ గారు ఇక్కడ. Yeah, chess. Yes. Okay, now it's successful. Yes, sir. Yes. సో నా ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను జస్ట్ నా బ్యాక్ అండ్ ఐపీఎస్. సో ఇప్పుడు ఏం చేస్తున్నంటే అది ఐ మీన్ దీని అర్థం ఏమంటే, సో వెన్ ఎవర్ someone tries to hit this krishnakishore.in, what it will do is it will just route the traffic to the backend servers. So these are the backend servers: 172.31, 172.31.7.161. These are the backend servers. Okay. uh, that 3113, sorry, just a mistake. 13.161. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, జస్ట్ ఒకసారి రీస్టార్ట్ చేశాను సిస్టమ్ సిపియర్, రీస్టార్ట్ nginx. ఓకే, ఇట్ గట్ రీస్టార్టెడ్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను జస్ట్ నా బ్యాక్ ఎండ్ సర్వర్స్ బ్యాక్ ఎండ్ సర్వర్స్ జస్ట్ నేను ఒక సింపుల్ కోడ్ రాసి పెడతాను. ఒకటి వచ్చేసి cat usr share nginx html index.html. ఇందులో నేను బై డిఫాల్ట్ పేజ్ పెడతాను. ద సెకండ్ డిఫాల్ట్ పేజ్లో వచ్చేసి నేను జస్ట్ nginx అని చెప్పి టైప్ చేస్తాను అంతే. జస్ట్ ఐమ్ రీప్లేసింగ్ ఇట్ vim etc nginx, sorry, usr share nginx html index.html. So what I'll do is I'll just change few things here. Says maybe I'll delete this. You're seeing the custom page. That's it. Systemctl restart nginx, and then here systemctl restart nginx. That's it. Done. సో ఇప్పుడు మనం ఒక్కసారి డిఫాల్ట్ పేజ్ ని చూద్దాం. సో దెన్ పబ్లిక్ ఐపీ వచ్చేసి ఇది, అంటే ఫస్ట్ సర్వర్ది. ఐఎమ్ జస్ట్ పేస్టింగ్ ఇట్. సో వీఆర్ సీయింగ్ ద డిఫాల్ట్ వెబ్ పేజ్, అండ్ సెకండ్ సర్వర్ది చూద్దాం. సెకండ్ సర్వర్ది వచ్చేసి ఇది. సి యు ఆర్ సీయింగ్ ద కస్టమ్ పేజ్, అంటే జస్ట్ నేను చేంజ్ చేశాను. పాత దాంట్లో డిఫాల్ట్ ఉంది, ఇక్కడ వచ్చేసి టు సీ సమ్ డిఫరెంట్ మెసేజ్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఐ లీవ్ ద ఫస్ట్ ఐపీ నౌ. ఓకే, curl fconfig.me, then a public IP first on the. So what I'll do is I'll just replace this. See, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసా అంటే it will go to the, see, రిఫ్రెష్ చేసా అంటే ఆటోమేటిక్గా it will go to the backend page again. ఇప్పుడు చూడండి, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై ఫ్రమ్ యువర్ మెషిన్, ఫ్రమ్ దిస్ ఐపీ. మీ ఐపీ నుంచి కావాలంటే చెక్ చేయండి. ఒకసారి ఒక మెషిన్కి, ఇంకోసారి ఇంకో మెషిన్కి పోతుంటారు ట్రాఫిక్. If you see this, maybe instead of this, what I'll do is I'll just make some custom page. Maybe
can you give me some HTML and CSS page? ఓకే, నేను దీన్ని కాపీ చేసుకుంటాను, ఒక సర్వర్లో పెడతా, జస్ట్ లాస్ట్ సర్వర్లో ట్రై చేస్తాను. సో లెట్ మీ రిమూవ్ దిస్ ఎంటైర్ థింగ్. Okay, I'm just pasting the code. Done. Restart the Nginx. Now let's see how it goes. ఇప్పుడు చూడండి, నా ఫస్ట్ రిక్వెస్ట్ వచ్చేసి Nginxకి వెళ్తుంది. See, it got changed. Now if I refresh again, see, if I refresh again, go to Nginx and then ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది, నేను యూజ్ చేసిన సర్వర్ ఐపీ వచ్చేసి నా రివర్స్ ప్రాక్సీ అడ్రస్, నా Nginx రివర్స్ ప్రాక్సీ అడ్రస్ మాత్రమే యూజ్ చేస్తున్నా ఐపీ. బట్ ట్రాఫిక్ ఎక్కడికి వెళ్తుంది, వి డోంట్ నో. ద ట్రాఫిక్ ఈస్ గోయింగ్ టు ద బ్యాక్ ఎండ్ సర్వర్స్, అంటే ఈ రెండు సర్వర్లకు వెళ్తుంది. ఇక్కడ మాత్రమే నా కోడ్ రన్ అవుతుంది ఈ రెండు సర్వర్లలో, బట్ నా Nginx ఇందులో రన్ అవుతుంది, అంటే నా రివర్స్ ప్రాక్సీ. సో మనకి ఈ రెండు సర్వర్స్ లో కోడ్ ఏముంది, ఏం రన్ అవుతుందో మనకు తెలియదు. సో వీఆర్ జస్ట్ హిట్టింగ్ దిస్ అండ్ దిస్ సర్వర్ ఈస్ గోయింగ్ టు సెండ్ రిక్వెస్ట్ టు దిస్ అండ్ దీస్ ఆర్ రెస్పాండింగ్ టు దిస్ ఓన్లీ. అర్థమవుతుందా ఏం చేశాను ఇక్కడ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Not as of now. Clear completely? Yes, but we have to do practice Yeah, parallelly. you have to do it. Otherwise, you won't get it. Yeah. After, యాక్చువల్లీ కృష్ణ గారు, నేను అజూర్ పోర్టల్లో సేమ్ ఇంజినెక్స్ ది చేశాను, ఒక లాస్ట్ మంతే చేశాను నేను ఇది. okay, maybe you did it for a load balancing, maybe. So load Yes. balancing reverse proxy కి తేడా ఉన్నాయి. So yeah. So I first will of all, try. yeah, you got it right. What is a forward proxy and Yeah, what is a yeah, reverse proxy? I got it. Yeah. Tomorrow మనం ఫార్వర్డ్ ప్రాక్సీ గురించి చూద్దాం. ఎల్లుండి మనం లోడ్ బ్యాలెన్సింగ్ గురించి చూద్దాం. ఓకే, సో దట్ విల్ గెట్ ఎన్ క్లియర్ ఐడియా వాట్ ఈస్ వాట్. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత AWS లోకి వెళ్ళిన తర్వాత విల్ గో ఇన్ టు ద బిట్ డీపర్ వాట్ అబౌట్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సింగ్. అవన్నీ మనం AWS లో VPC సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ చూద్దాం. బట్ హియర్ విల్ లెర్న్ ద బేసిక్ థింగ్స్ అండ్ ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి ఏది ఎలా వర్క్ అవుతుందని. బట్ అప్ టు హియర్ హౌ యు నో రైట్, హౌ ఇప్పుడు రేపు పొద్దున్న ఎవరైనా అడిగినా ఫార్వర్డ్ ప్రాక్సీ ఎలా వర్క్ అవుతుంది, రివర్స్ ప్రాక్సీ ఎలా వర్క్ అవుతుంది అంటే యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్, రైట్? Yes. నైస్. Yes. ఆసిఫ్ గారు, మీకు ఇది కొత్తగా అనిపించుండొచ్చు, బట్ వన్స్ యూ కోప్ అప్ మేబీ విల్ గెట్ టు నో. ఓకే, ఫైన్. యా, నేను రికార్డింగ్ షేర్ చేశాను. మేబీ ఇన్ సమ్ టైమ్ ఐఎమ్ స్టాపింగ్ మై స్క్రీన్ షేర్. సో you guys just check it and map your domain to that your DNS, whatever the domain name that you bought, and check it how it goes and etc. Okay, Okay, Krishna. Bye. bye, no problem. Okay, sir. Bye. Bye, Halika. ఆసిఫ్ గారు ఉన్నారా? హలో.